బీజేపీని అధికారంలోకి తీసుకొని రావాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. తమ పార్టీకి ఒక ఛాన్స్ ఇవ్వాలని ఆయన తెలంగాణ ప్రజలకు విన్నతి చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్‌కి అధికారం ఇస్తే తెలంగాణ ప్రగతి పదంలో దూసుకొని పోతుందని మోదీ చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని పాలకులు అవినీతిమయం చేశారు అని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎలుబడిలో ఎక్కువగా అవినీతి జరిగిందని అన్నారు. అందుకే ఆ పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దించారని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లపై దాటింది. కానీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, అభివృద్ధి చేయకుండా నమ్మించి మోసం చేస్తుంది అని నరేంద్ర మోదీ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ 2 పార్టీలను ప్రజలు తరిమికొట్టి కాషాయానికి పట్టం కట్టాలని ఆయన కోరారు. పశ్చిమ బెంగాల్ ప్రజలు అక్కడ అవినీతి ప్రభుత్వాన్ని ఓడించి బీజేపీ పాలకులకు పట్టం కట్టారు అని నరేంద్ర మోదీ చెప్పుకొచ్చారు. దేశమంతటా బీజేపీ ప్రభంజనం వేస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ లను ఓడించి ఈసారి ఛాన్స్ బీజేపీకి ఇవ్వమని ఆయన కోరారు. ఒక ఛాన్స్ ఇస్తే చాలు అద్భుతమైన ఫలితాలను అందిస్తామని, రాష్ట్రాన్ని ప్రగతి పదంలోని పెడతామని కూడా అంటున్నారు. అయితే ప్రజలు సిద్ధంగా ఉన్నారా అన్నది పక్కన పెడితే తెలంగాణ బీజేపీ రెడీగా ఉందా అన్న చర్చ ముందుకు వస్తుంది. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే బీజేపీ గెలుపు కోసం పార్టీ క్యాడర్ అంతా కూడా రోడ్డు మీద ఉన్నారు. నాయకులు సైతం వీధుల్లోకి వస్తారు. బెంగాల్లో గత 10 ఏళ్లుగా బీజేపీ పడిన కష్టమే ఈ రోజున విజయంగా మారింది. ఒక్కో నాయకుడిది ఒక్కో విరోచిత పోరాటం. బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ ని ఎదిరించి నిలబడడం అంటే మాటలు కాదు. అలా చేయడం వల్లనే పార్టీ బతికింది. ప్రజల సమస్యల మీద పోరాటం చేయడం వల్లనే బీజేపీ వైపు జనాలు చూశారు. ఆ విధంగా ప్రభుత్వ వ్యతిరేకత కాస్త బీజేపీ వైపుకు మళ్ళింది. కానీ తెలంగాణలో బీజేపీ చూస్తే 3 గ్రూపులు 6 వర్గాలుగా ఉంది. అందరూ నాయకులే అన్నట్లుగానే ఉంది. గతంలో కాంగ్రెస్ ఏ విధంగా ఉందో ఆ పరిస్థితి ఉందని అంటున్నారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ఏకీకృతంగా అవుతుంది. రేవంత్ రెడ్డి అందరినీ కలుపుకొని పోతున్నారు. కానీ బీజేపీలో మాత్రం ఆ పరిస్థితి లేదని అంతా అంటున్నారు. నరేంద్ర మోదీ స్వయంగా రంగంలోకి దిగి బీజేపీని కదిలించాల్సి వస్తుంది. కానీ ఈ తరహా ఉత్సాహాన్ని సభలు పెట్టి పార్టీ నేతలు చేయాల్సి ఉంది కదా అని అంటున్నారు. మొత్తానికి చూస్తే సౌత్ గేట్ వేగా తెలంగాణను బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. కానీ తెలంగాణ బీజేపీ నేతలు సమాయత్తం అయితేనే అది సాధ్యపడుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.